హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము పచ్చి మామిడి టమాటో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అందుకు ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే పచ్చడి కదా. సో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక ఒక 2 టమాటా కట్ చేసుకొని ఆయిల్లో వేస్తాము. అలాగే 2 మామిడి పండు ఏదైనా తీసుకోండి మీరు, పచ్చి మామిడి, ఏ రకం మామిడి పండు అయినా బాగానే ఉంటుంది. కాబట్టి ఒక 2 మామిడి కట్ చేసేసుకొని అలాగే వేసేసుకుందాము. తర్వాత ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకుందాము. తర్వాత ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము. అంతే అండి, ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం రోటి పచ్చడి ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు ఇవి బాగా ఆయిల్లో మగ్గిపోవాలి. 2 టమాటా, 2 మామిడి, ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, అంతే అండి. ఆయిల్లో బాగా మగ్గాలి కదా. సో ఒక 5 minutes అలా మూత పెట్టి మగ్గిద్దాము. అప్పుడు బాగా మగ్గిపోతాయి. చూడండి, ఇప్పుడు అటు సైడ్ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం టర్న్ చేసి టమాటో, మామిడి 2 ఇటు సైడ్ కూడా, తొక్క సైడ్ కూడా బాగా మగ్గనిద్దాము. 2 వైపులా మగ్గాయంటే మనం మామూలుగా రోటి పచ్చడిలో ఈ తొక్క తీసేస్తాము. మామిడి తొక్క, టమాటో తొక్క 2 తీసేసి మనం రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తాం కదా. కాబట్టి 2 పక్కల బాగా ఆయిల్లో మగ్గాయంటే మనకు ఆ తొక్క ఈజీగా వచ్చేస్తుంది. లోపల మామిడి గుజ్జు, టమాటో బాగా ఉడికిపోతుంది. సో ఇటుపక్క టర్న్ చేసిన తర్వాత కూడా మూత పెట్టి మళ్ళీ ఒక 5 minutes అలా మగ్గిద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, సరిపోతుంది. మరి హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది. అంతే అండి, 2 పక్కల బాగా ఫ్రై అయ్యాక ఒక 10 minutes చల్లార్చుకొని తర్వాత తొక్క తీసేసి, ఇది రోటి పచ్చడి కదా, రోట్లో వేస్తున్నాను నేను. టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసేసి, మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, బట్ కానీ రోటిలో దంచుకుంటేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది, రోటి పచ్చడి టేస్ట్. తర్వాత మన మామిడి కూడా చూడండి బాగా గుజ్జు ఎలా వచ్చేస్తుందో, జస్ట్ అలా స్పూన్తో తీస్తేనే వచ్చేస్తుంది. వేసిన తర్వాత కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకోవచ్చు. కట్ చేసుకున్న ఆనియన్ వేయండి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేయండి. వేసేసి ఇప్పుడు బాగా కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వేసి ఇప్పుడు బాగా కచ్చాపచ్చాగా దంచుకుందాము. చూడండి, ఆల్రెడీ బాగా ఆయిల్లో మగ్గిపోయింది కాబట్టి ఈజీగానే మనం దంచుకోవచ్చు. చూడండి, కచ్చాపచ్చగా బాగా దంచుకున్నాం కదా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. ధనియా పౌడర్ మీ ఇష్టం అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. కారం, ధనియా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి. మళ్ళీ ఇప్పుడు సాల్ట్ కూడా కొంచెం వేసాను, నాకు తక్కువ అనిపించింది. అంతే అండి, ఇప్పుడు మళ్ళీ కచ్చాపచ్చగా దంచుకోండి. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉన్న పచ్చి టమాటో, ఎంతో టేస్టీగా ఉన్న పచ్చి మామిడి టమాటో రోటి పచ్చడి ప్రిపేర్ అయిపోయిందండి. ఇది వేడి అన్నంలోకి ఈ రోటి పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఒక్కసారి ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.